హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. ఈ క్లాస్లో అయితే మనం పాలినామియల్ రిగ్రెషన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. పాయింట్ టు పాయింట్ చెప్తాను. పాలినామియల్ రిగ్రెషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది జస్ట్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ డేటా సెట్. ఇక్కడ మన ప్రాబ్లమ్ డేటా సెట్ వచ్చేసి డిఫరెంట్ పొజిషన్స్, వాటి యొక్క లెవెల్స్, వాళ్ళకి వచ్చి శాలరీస్. ఒక కంపెనీలో డిఫరెంట్ పొజిషన్స్, వాళ్ళ లెవెల్స్, వాళ్ళకి వచ్చి శాలరీస్. దీన్ని బట్టి మనం ఒక లెవెల్ ఇస్తే దాని శాలరీ చెప్పగలిగేలాగా ఒక మోడల్ని మనం తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే ఇక్కడ మనం పాలినామియల్ రిగ్రెషన్ వాడాలి. పాలినామియల్ రిగ్రెషన్ ఎందుకు వాడాలి అనేది నేను ఇంకో 1 minute చెప్తాను, వినండి. ప్రాబ్లం డేటా సెట్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాటి శాలరీస్ ఉన్నాయి. ఇవి మనం ప్రెడిక్ట్ చేయాలి. ఇప్పుడు అండర్స్టాండింగ్ స్కాటర్ ప్లాట్. ఒకసారి స్కాటర్ ప్లాట్ని ఒకసారి ఒకసారి తెలుసుకుందాం ఎలా వచ్చింది అనేది. ఇక్కడ స్కాటర్ ప్లాట్ వేసా. ఏంటి? లెవెల్స్కి వాళ్ళ శాలరీస్కి స్కాటర్ ప్లాట్ వేస్తే ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఒక కర్వ్లో వచ్చింది చూడండి. ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి జాయిన్ చేసి చూస్తే ఇది ఒక కర్వ్లో కనిపిస్తుంది. అంటే y=e⁻x అనే కర్వ్లో కనిపిస్తుంది చూడండి. కాబట్టి ఇలాంటి వాటికి మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు మరి లీనియర్ రిగ్రెషన్ అనేది వాడామనుకోండి, ఇలా స్ట్రైట్ లైన్ లాగా. దాని మీద ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 1, ఇక్కడ 2. అంటే 2 points ప్రెడిక్ట్ చేయగలిగింది అంతే. కనవన్నీ ప్రెడిక్ట్ చేయలేకపోయింది. లీనియర్ రిగ్రెషన్ ఇలాంటి వాటికి y=e⁻x అనే దానికి లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా ఏమని చెప్పాను? y=mx+c. కానీ ఇక్కడ పాలినామియల్ రిగ్రెషన్ యొక్క ఫార్ములా y=e⁻x. కాబట్టి అది చూసుకోండి. సో ఇక్కడ మనం ఇది సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోతుంది కాబట్టి పాలినామియల్ రిగ్రెషన్ అనేది వాడాలి. అందుకని ఇక్కడ మనం పాలినామియల్ రిగ్రెషన్ చూసుకున్నాం. అదైతే y=e⁻x ఫార్ములాలో ఒక గ్రాఫ్ డ్రా చేసుకుంటుంది, పాయింట్స్ సరిగ్గా ఫిట్ అవుతాయి. ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ పాలినామియల్ రిగ్రెషన్. థర్డ్ పాయింట్, పాలినామియల్ రిగ్రెషన్ని చూడండి. ఇక్కడ లెవెల్ 1 ఈ లెవెల్స్ని బట్టి ఒక పాలినామియల్ రిగ్రెషన్ అంటే y=e⁻x అనే ఒక ఫార్ములాలో వెళ్తుంది. ఇది నేను మామూలుగా ప్లాట్ చేసా. ఇంకా హై రెజల్యూషన్తో అయితే ఇలాగా y=e⁻x కర్వ్లో వెళ్ళింది చూడండి. ఇదే పాలినామియల్ రిగ్రెషన్ అంటే. ఎప్పుడైనా పాలినామియల్ రిగ్రెషన్ అంటే ఇక్కడ మీరు డేటా సెట్ చూస్తే ఇక్కడ 45,000 50,000 అలా పెరుక్కుంటూ వచ్చి ఇక్కడ 50,000 ఉంటే 50,000 నేనా ఇది? ఇక్కడ 5 lakhs ఉంటే ఇక్కడ 10 lakhs ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డబల్ అయింది. అంటే ఇది లెవెల్కి చాలా ఎక్కువ పెరుగుతుంది కదా. దీన్ని ఏమంటాం? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లా పెరుగుతుంది ఇక్కడ శాలరీ అనేది, y=e⁻x అనేది. అందుకని ఇక్కడ మనం పాలినామియల్ రిగ్రెషన్ అనేది వాడితే దాని ఫార్ములా కూడా y=e⁻x కదా. కాబట్టి చాలా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, కోడ్ ఇంప్లిమెంటేషన్. ఇది చాలా ఈజీ. ఇది ఏ నెట్లో కొట్టినా పాలినామియల్ రిగ్రెషన్ కోడ్ అని కొడితే బోల్డ్ అని వచ్చేస్తాయి. అందుకని చెప్పి చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోద్ది కూడా మీకు. కానీ ఈ పై అన్నీ నేను చెప్పట్లే. ఎందుకు చెప్పట్లే? ఇక్కడ మనం హోల్లీ ఒక ప్రాజెక్ట్ ఏం తయారు చేయట్లే. జస్ట్ క్లాస్కి ఒక రిగ్రెషన్ అల్గారిథం అనేది తెలుసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క అల్గారిథం తెలుసుకుంటున్నాం. లాస్ట్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చెప్పి నేను చెప్తాను. అంటే ఏం లేదు, ఇక్కడ x డేటా సెట్లో ఏం తీసుకున్నా? లెవెల్స్ 1 2 3 లెవెల్స్ ఉన్నాయి కదా, అది తీసుకున్నా. y డేటా సెట్లో ఏం తీసుకున్నా? జస్ట్ వాటి శాలరీస్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు అది మనం ట్రైన్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ సైకిక్ లెర్న్ అని చెప్పాను కదా. మనం ఏ అల్గారిథం వాడినా అది సైకిక్ లెర్న్ మాడ్యూల్లో ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేయాలి. ఫ్రమ్ సైకిక్ లెర్న్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ పాలినామియల్ ఫీచర్స్. అంటే పాలినామియల్ రిగ్రెషన్ వాడడానికి పాలినామియల్ ఫీచర్స్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన దాన్ని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇక్కడ డిగ్రీ 4 అంటే ఇది పారామీటర్. అంటే మంచి ప్లాటింగ్ రావడానికి డిగ్రీ 4 వాడచ్చు. అంటే 3 అని వాడామనుకో ఇంకా తగ్గొచ్చేమో, 5 అని వాడితే ఇంకా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయొచ్చేమో. ఈ పారామీటర్ చెప్పలేం. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఈ డిగ్రీ 4 అనేది నేను తీసుకున్నాను. అంటే 4 అనే డిగ్రీకి బాగా ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పారామీటర్ మార్చాను. కావాలంటే మీరు పారామీటర్ తర్వాత మార్చుకొని చూసుకోవచ్చు, ఎలా ప్రిడిక్ట్ అవుతుందో కూడా చూసుకోవచ్చు.
ఇక్కడ ఎక్స్ పాలీ ఈక్వల్ టు పాలీరిక్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్. దీని అర్థం ఏంటంటే మనం లెవెల్స్ ప్రిడిక్ట్ చేసాం కదా, లెవెల్స్ చూసాం కదా, దాన్ని ఇక్కడ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ పాలీరిక్ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఎక్స్ పాలీ అనేది ఏంటంటే మనం ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్న లెవెల్స్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్కి ఇచ్చి అది ఎక్స్ పాలీకి ఇచ్చాం. దానికి లీనియర్ రిగ్రెషన్ యాడ్ చేసి ఇక్కడ ఫిట్ ఎక్స్ పాలీ కామా వై అని చెప్పాం. అంటే ఇక్కడ వెయిట్స్ అనేవి చూసుకుంటుంది, మీకు ఇక్కడ వెయిట్స్ అనేవి చూసుకుంటుంది. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ అంటే ఉత్తి లీనియర్ రిగ్రెషన్ అని కాదు, ఇక్కడ పాలినామియల్ ఫీచర్స్తో ఉన్న లీనియర్ రిగ్రెషన్, అంటే ఇది పాలినామియల్ రిగ్రెషన్. మీరు అలా గుర్తుంచుకోవాలి. లీనియర్ రిగ్ 2 ఈక్వల్ టు ఫిట్ ఎక్స్ పాలీ వై అంటే ఇక్కడ పాలినామియల్ రిగ్రెషన్ ఫిట్ అయిపోయింది కదా, అంటే మోడల్ ట్రైన్ అయిపోయింది. పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ ఇక్కడ ట్రైన్ అయిపోయింది. ఇది కోడ్. మీకు కోడ్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఈ వాల్యూస్ని ప్రింట్ చేసుకోండి, మీకు కోడ్ అనేది వెంటనే అర్థమైపోద్ది. అంటే ఒకేసారి అర్థమైపోదు, అంటే స్టార్టింగ్ అర్థమైపోద్దు, వెళ్ళి కొద్దీ కోడ్ అర్థం అవుద్ది. దాని గురించి మీరు బాధపడక్కర్లే. నెక్స్ట్ వన్ ఏంటి మన పాయింట్లో? కోడ్ ఇంప్లిమెంటేషన్ అయ్యాక ఒకసారి గ్రాఫ్ అనేది విజువలైజ్ చేద్దాం. మీరు ఇక్కడ గ్రాఫ్ చూసినట్టయితే మన స్కాటర్ ప్లాట్ వచ్చేసి ఇది. మోడల్ ట్రైన్ అయిన తర్వాత మోడల్ గీసుకున్న గ్రాఫ్ అయితే ఇది బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, మోడల్ గీసుకున్న గ్రాఫ్. అంటే మోడల్ మ్యాక్సిమం అన్ని పాయింట్స్ని ప్రెడిక్ట్ చేస్తుంది. చూడండి, అసలు ఏ పాయింట్ లైన్ మీద ఏం తప్పలేదు కదా. సో మోడల్ అనేది అన్ని పాయింట్స్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇది విజువలైజింగ్ గ్రాఫ్ నెక్స్ట్ పాయింట్ అయింది. ఇప్పుడు ప్లాటింగ్ హయ్యర్ రిజల్యూషన్. ఓకే, చూడండి, ఇక్కడ మీరు కొన్ని స్ట్రైట్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, కాకపోతే ఇలా స్ట్రైట్ లైన్ ఉండడం నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా హయ్యర్ రిజల్యూషన్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. హయ్యర్ రిజల్యూషన్లో ఒకసారి గ్రాఫ్ డ్రా చేసి ఆ పాలినామియల్ రిగ్రెషన్ అనేది ఎలా పనిచేసిందో, అంటే ఇంకా యాక్యురసీగా ఉందా లేదా అనేది నేను చూడాలనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇంకా యాక్యురసీ పెంచాలని చెప్పి నేను ఇది చేశా. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఓన్లీ ఆ లెవెల్స్కి 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్కి మాత్రమే స్కాటర్ ప్లాట్ వేసి వాటికి ప్రెడిక్ట్ చేశాను ఇలా బ్లూ లైన్ కింద. ఇక్కడ ఏం చేశానంటే 1, 1.1, 1.2, 1.3 ఇలా 0.1 డిఫరెన్స్ ఉన్న ప్రతి పాయింట్కి నేను మోడల్ని ట్రైన్ చేశాను. అప్పుడు హైయర్ రిజల్యూషన్ వస్తుంది కదా. ఇది అయితే మీరు స్కాటర్ ప్లాట్ గురించి, ఇక్కడ స్కాటర్ ప్లాట్ వేసాం కదా, ఆ కోడ్ ఇది. ఇక్కడ కూడా అంతే, ఆ స్కాటర్ ప్లాట్ గురించి. ఇక్కడ అయితే టైటిల్స్, ఇక్కడ నేమ్స్ ఏం రావాలో ఆ టైటిల్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ హైయర్ రిజల్యూషన్ అయిన తర్వాత ఒక స్మూత్ కర్వ్ వచ్చింది చూడండి. మనం ప్లాట్ చేస్తే ఒక స్మూత్ కర్వ్ వచ్చింది కదా. ఈ స్మూత్ కర్వ్ రావడానికి ఇక్కడ కోడ్ రాసి ఒక 0.1 డిఫరెన్స్తో అన్నీ ప్లాట్ చేశాను. మోడల్ ఇలా ట్రైన్ అయింది. సో మోడల్ అనేది చాలా బాగా ఫిట్ అయింది ఇక్కడ. అది నెక్స్ట్ పాయింట్. అగైన్ విజువలైజింగ్ ద గ్రాఫ్ అంటే ఇదే, ఈ పాయింటే. ఇక్కడ చూడండి, మోడల్ అనేది చాలా బాగా ఫిట్ అయింది. హయ్యర్ రిజల్యూషన్ అంటే ఇక్కడ మనకి సరిగ్గా తెలియకపోవచ్చు కదా ఈ స్ట్రైట్ లైన్ల వల్ల మోడల్ ఎలా ట్రైన్ అయిందని. అందుకనే నేను ఇంకా స్మూత్ కర్వ్ చేసి మీకు చూపించాను. సో ఇది పాలినామియల్ రిగ్రెషన్ అంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే పాలినామియల్ రిగ్రెషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్, అండ్ సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ.